ఈ రాత్రికాల సమయంలో మరి క్రిస్మస్ ఆశీర్వాద పండుగలో పాల్పొందినటువంటి మీ అందరికీ ప్రభు నామములో శుభదినాలు తెలియజేస్తున్నాను. మనందరి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని క్రిస్మస్ అని మనం భావిస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించి మన కోసం ఆయన ధనవంతుడయ్యుండియో ఈ సర్వలోకానికి అధిపతియుండియో తనను తాను తగ్గించుకొని తన స్థాయిని దించుకొని యేసు ప్రభు వెలసెను విశ్వమంత వెలిగెను రాత్రి నీ వాక్కులందరూ హృదయాలను ఫలింపు చేయండి. అయ్యా నువ్వు స్వస్థ పడగోరుచున్నావా అని అతను అడిగి నువ్వు పరిగెత్తుకొని నడువు అని గద్దించి లేవనెత్తావు. అయ్యా పడిన బ్రతుకుని బాగు చేసావు, సరిచేసావు. మమ్మల్ని కూడా హెచ్చరించావు ఈ రాత్రికాల సమయంలో ఎంతకాలం అలా పడుంటావు అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరు గ్రహించుకొని నీ వైపు చూస్తే నీ సన్నిధికి వస్తే అన్ని పరిస్థితుల నుంచి బాగు చేస్తావు, సరి చేస్తావు, లేవనెత్తుతావు, దిద్దుతావు. నాయన ఓ ప్రభు నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. ఈ రాత్రి పెదవేగి గ్రామంలో అయా నీ వాక్కులు అందరి హృదయాలలో ఫలింపు చేయమని నీకే స్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయ్యా ఇతర పరిస్థితుల్లో ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి, విమోచించండి. అయ్యా మా చూపు నీ వైపు తిరిగినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తావు నాయన. అట్టి కృప దయచేయండి. స్థానిక పెదవేగి బిడ్డలు అయ్యా వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఎవరెవరు పరిచయం చేశారు, ఎవరెవరు పాలు పొందారో, ఎవరెవరు సమర్పణ చేశారో వారందరూ దీవించి అనేక రెట్ల ప్రతిఫలాన్ని దయచేయండి. నీ కోసం ఎవరు ఉపయోగపడుతున్నారు, ఎవరెవరు ఆయా రకాలుగా నీ కోసం సహకరిస్తున్నారో, కనపరుస్తున్నారో వారందరిని దీవించి ఆశీర్వదించమని, నీ సన్నిధి తోడించి నడిపించమని, క్రిస్మస్ శుభాలతో నింపమని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయో, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఈ రాత్రి క్రిస్మస్ ఆశీర్వాద పండుగలు పాల్పొందిన మనందరికీ ప్రభుత్వం ఉండి విన్న వాక్కులందరూ హృదయాలలో ఫలింపు చేసి జయమిచ్చి దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమే చేయి, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. ఆమేన్. దేవునికి స్తోత్రం. కన్నుల పండుగగా క్రిస్మస్ పండుగ అంతా ప్రేయర్ అంతా జరిగింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత మా పెద్దక్క, నేను, మా పిల్లలు అందరం క్రిస్మస్ పండుగ గుర్తుండాలని చెప్పేసి ఇట్లా ఫొటోస్ తీయించుకున్నాం. క్రిస్మస్ ఆశీర్వాద పండుగ పెనియేలు ప్రార్థన మందిరం ఘనంగా జరిగినాయండి. మా అక్క, నేను, నా తర్వాత చెల్లి అనమాట. గుర్తుండాలని ఇలా ఫొటోస్ తీయించుకున్నాము. సెమీ క్రిస్మస్ అంటే మేమందరం పిలుచుకుంటాం అనమాట. క్రిస్మస్ పండుగ అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుచుకొని
సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. చాలా అంటే చాలా బాగా అనమాట సెలబ్రేట్ చేసుకుంటాం. సంతోషకరం అనమాట. సంవత్సరంలో ఒకసారి వచ్చే పండగ కదా, అందరం కలుస్తాము. పిల్లలు, మేము అందరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. మాకు వచ్చే పెద్ద పండుగ ఏంటంటే క్రిస్మస్ పండుగ. ఆ పండుగకు సంబంధించి మేము బాగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరం, మా లాస్ట్ చెల్లి అనమాట, వాళ్ళ పిల్లలు, వాళ్ళు, మేము అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాము. బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రేయర్ బాగా జరిగింది. జాన్ పాలయ్య గారు అంతా ప్రేయర్ మీటింగ్ చాలా బాగా చేశారు. పెనియేల్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ పండుగ వేడుకలు మేము సెలబ్రేట్ చేసుకున్న పెనియేల్ ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఎలా జరిగినాయి అనేది వీడియోలో చెప్తున్నాను. చాలా అంటే చాలా ఘనంగా జరిగినాయి అనమాట క్రిస్మస్ వేడుకలు. ప్రేయర్ జరగడానికి ముందు ఈవినింగ్ అనమాట భోజనం ఏర్పాట్లు ఇలా చేసామన్నమాట. క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే పూర్ పీపుల్ ఒక 10 మందికి భోజనం పెట్టగలిగామా లేదా, ఒక్కొక్క మనిషి చొప్పున ఒక్కొక్క 10 మందికి భోజనం పెట్టగలిగామా లేదని మా చర్చ్ మెంబర్స్ అందరం కలిసి అమౌంట్ వేసుకొని భోజనం ఏర్పాట్లు చేసామన్నమాట. అందరూ ఎవరికి తోచినంత వారి అమౌంట్ వేసుకొని అందరూ కలిసి కొత్త వారిని పిలుచుకుంటారు, చుట్టాలని పిలుచుకుంటారు. ఊర్లో అయితే పూర్ పీపుల్ని పిలుస్తారు. అలా పిలుచుకొని భోజనం ఏర్పాట్లు చేసి వారందరికీ భోజనం అందేలాగా చూస్తామన్నమాట. వారందరికీ భోజనం పెడతామన్నమాట. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కదా, చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తామన్నమాట. దానికి సంబంధించి ముందు ఏర్పాట్లు అనమాట. కూరగాయలు కోస్తున్నాము ఇక్కడ అందరం, చర్చ్ మెంబర్స్ అందరం పనిలో పాల్గొంటాం అనమాట. దానికి సంబంధించి కూరగాయలు, ఉల్లిపాయలు కోస్తున్నాము, ఇక్కడ కూరగాయలు కోస్తున్నాము, క్యారెట్లు, సాంబార్లోనికి చికెను, ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం అనమాట. బిర్యానీ రైస్ అన్నయ్య, మా చర్చ్ అన్నయ్య అన్నమాట, చిట్టుబాబు గారని వంటలు బాగా చేస్తారు. మా చర్చికి వస్తారు అన్నయ్య చేస్తారు ఎవ్రీ ఇయర్. చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట వంటలు. అన్నయ్య పేరు చిట్టుబాబు. చాలా బాగా చేస్తారు వంటలు, కరెక్ట్గా చేస్తారు, అందరికీ సరిపోతాయి అనమాట. ఇంతమందికి అని చెప్తే చాలు, ఆయన వాటికి సంబంధించి ఐటమ్స్ చెప్తారు, అవి తీసుకొచ్చి ఇస్తే చాలా అంటే ఫుల్ఫిల్డ్గా చేస్తారనమాట. వర్క్ నీట్గా ఉంటుంది, వెల్ కుకింగ్ అనమాట. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగా చేస్తారనమాట. చాలా టేస్టీగా కూడా చేస్తారు అన్నయ్య, రుచిగా. నేను కూడా సరదాగా ఉంటుందని చెప్పేసి ఆ వంటల కాడ గరిటె పెట్టి తిప్పాను అనమాట. నేను కూడా పనిలో పాల్గొన్నాను నా వంతు సాయంగా. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడండి, దానికి తగ్గట్టు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. పనిలో పాలు పొందుకోవాలి, ఎవరికి వాళ్ళే అలా ఉండకూడదు. క్రిస్మస్ పండుగ అంటే మేము ఎలాగే పాలు పొందుకుంటాము, వర్క్ హెల్ప్ చేస్తాము, పనిలో హెల్ప్ చేస్తాము, నైట్ ప్రేయర్లో కూడా పాలు పొందుకుంటాం అనమాట. చికెన్ తీసుకొచ్చారు. చికెన్ నాన్ వెజ్ కంపల్సరీగా పెడతామన్నమాట. అందరిని పిలుచుకుంటారనమాట. ఎవరి బంధువులు వాళ్ళు పిలుచుకుంటారు. ఊర్లో అయితే ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళని పిలుస్తామో వాళ్ళందరికీ భోజనం అందేలాగా చేస్తాం అనమాట. భోజనం పెడతాము, భోజనం ఏర్పాట్లు చేస్తాము. చాలా ఘనంగా జరుగుతుంది అనమాట మా చర్చిలో. క్రిస్మస్ పండుగ వేడుకలు అంటే చాలా బాగా ఘనంగా జరుగుతాయి. అందరు చర్చ్ మెంబర్స్ తలొక చేసి పని చేస్తామన్నమాట. ఎవరికి వారే తోచినంత అమౌంట్ వేసుకొని ఇవన్నీ చేస్తామన్నమాట ఏర్పాట్లు. ఎంత బాగా అంటే అంత బాగా జరిగింది. ఇక్కడ మా చర్చిలో జరిగిన ప్రతి పండగని బాగా గొప్పగా చెప్పుకుంటారు అన్నమాట. చాలా బాగా చేశారండి, చాలా ఘనంగా జరిగినాయండి, తిన్న ప్రతి ఒక్కళ్ళు చెప్తారు చాలా బాగా జరిగిందండి అని. అందుకని చెప్పేసి నిండుగా చేస్తాం అన్నమాట పండుగని. చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. దానికి ముందు రోజు చాలా వర్క్ ఉంటుందన్నమాట. నైట్ ప్రేయర్ అంటే, భోజనాలు అంటే ఒక రోజంతా ఇలా ముందు రోజు పనులన్నీ చేస్తాము. వంటకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ చేస్తామన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా అమ్మ, నాన్న, మా తమ్ముడు, మేమందరం, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పాల్గొంటాము. ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వస్తారు. మా ఇంట్లో అయితే అందరం వెళ్తాం అనమాట పనిలో పాల్గొందుకోవడానికి. అసలు నాకైతే హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చేసింది. అయినప్పటికి కూడా నేను సెలవు పెట్టేసి వెళ్ళి పనిలో నా వంతుగా నేను పాల్గొందుకున్నానండి. అన్నయ్య మంచిగా చేస్తున్నారనమాట. చేస్తుంటే నేను వీడియో తీశాను అనమాట. అన్నయ్య బాగా చేస్తున్నారని చెప్పేసి. చాలా అంటే చాలా ఓపికగా చక్కగా చేస్తాడు అన్నయ్య, చిట్టుబాబు అన్నయ్య అని. మా చర్చికి వస్తారు అన్నయ్య, చాలా బాగా చేస్తారనమాట. ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేశాను అనమాట, ఏది మిస్ అవనివ్వలేదు. చక్కగా పని చేసుకుంటేనే ఇవన్నీ వీడియో తీశాను అనమాట. దగ్గరుండి అన్నీ చూసాము. మా అమ్మ, మా నాన్న అయితే కంప్లీట్గా ఎలా జరుగుతుంది అనేది వంట కార్యక్రమం దగ్గర ఉంటారండి ఆ రోజంతా. బిర్యానీలో ఫ్లేవర్ అనమాట, అది వాటర్ బిర్యానీ ఫ్లేవర్ అంట. అదనమాట మొత్తం కలిపాడు అన్నయ్య. కలిపి మొత్తం వంటలన్నీ చాలా బాగా వచ్చాయి. నేను అన్నీ అయితే వివరించలేనండి, అవి నాకే తెలియదు సరిగా. అందుకని చెప్పేసి అన్నయ్య చేస్తుంటే నేను చూస్తూ వీడియో తీశాను అన్నమాట. పని చేసుకుంటేనే వీడియో తీశానండి, కాలక్షేపం చేసుకుంటే వీడియో అయితే తీయలేదు.
ఎందుకంటే అది కరెక్ట్ కాదు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. అందుకని చెప్పేసి నా వంతుగా నేను పని చేసుకుంటేనే మధ్య మధ్యలో వెళ్ళి వీడియోలు తీసాను అనమాట. వేడిగా అనమాట, పొగలు వస్తున్నాయి అనమాట వంటలు. చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది పని చేస్తూ ఇట్లా వీడియో తీసుకుంటూ ఉంటే, చాలా సరదాగా ఉంటుంది అనమాట. అలా నుంచొని వీడియో తీయకోకుండా వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి ఏం చేస్తున్నారని వీడియో తీశాను నేను. అనేవాళ్ళు మా అమ్మ అనమాట, మా తమ్ముడు పక్కన మొత్తం అందరూ మా చర్చ్ మెంబర్స్ అందరూ చాలా కలిసి కట్టుగా చేస్తారండి ప్రతి సంవత్సరం పండగని. చాలా బాగా క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. రాబోయే జనానికి చాలామంది వస్తారు మా చర్చికి జనం. ఆ జనానికి సంబంధించి అంతా ఏర్పాట్లు చేస్తామన్నమాట. ప్రతి ఒక్కటి A to Z దగ్గరుండి చూసుకుంటూ ఉంటామన్నమాట. క్రిస్మస్ పండుగ అంటే నా ఉద్దేశం అయితే ఇది, అందరికీ పూర్ పీపుల్కి మనం భోజనం పెట్టామా లేదా, అందించామా లేదా అనేది నా ఉద్దేశం. ఒక 10 మంది కన్నా ఒక్కొక్క మనిషి చొప్పున ఒక్కొక్క మనిషి ఒక 10 మందికి భోజనం పెట్టగలిగిందా లేదా అనేది చూసుకుంటాం అనమాట. నా ఒపీనియన్ అయితే పూర్ పీపుల్కి క్రిస్మస్ పండుగ అంటే అన్నం పెట్టామా లేదా అనేది నా ఒపీనియన్ అండి. ఎవరికి తోచినంత వాళ్ళు అమౌంట్ వేసుకుంటాము. బిర్యానీ రైస్కి అన్నయ్య వాళ్ళు మసాలాలు వేస్తున్నారు. చాలా బాగా తీయమ్మ వీడియో బాగా రావాలని అన్నారనమాట. అలా వీడియో తీశాను. బిర్యానీ రైస్ నాకు వంటలు సరిగా రావండి, అందుకని చెప్పేసి అన్నీ చూసుకుంటూ అన్నయ్య వాళ్ళు ఎలా చేస్తున్నారని దగ్గరుండి నాకు కూడా నేర్చుకున్నట్టు ఉంటుందని అన్ని దగ్గరుండి చూసుకుంటూ వీడియో తీశాను అనమాట నేను. క్రిస్మస్ పండుగను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు. దేవునికే మహిమ.